పారిశ్రామికవేత్తలు బీజేపీలో చేరారు. జిల్లాలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి వారికి కాషాయ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్టీఆర్ తర్వాత బీసీల గురించి ఆలోచన చేస్తుంది మోదీని అని పురంధరేశ్వరి అన్నారు. ఓబీసీ కులాలకు న్యాయం చేయాలనే ఆలోచనతో నరేంద్ర మోదీ ముందుకు వెళుతున్నారన్నారు. ఎస్సీ కమిషన్ తరహాలో ఓబీసీ కమిషన్కు చట్టబద్ధత కల్పించింది ప్రధాని మోదీ మాత్రమేనని ఆమె గుర్తు చేశారు. అభివృద్ధి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారిస్తూ కేవలం మహిళలకి సంరక్షణ కల్పించడం మాత్రమే కాదు, సాధికారతను అందించాలి అనేటువంటి కృత నిశ్చయంతో వారు చేసినటువంటి సేవలు ఇవాళ మహిళలు గుర్తించి వారందరూ కూడా భారతీయ జనతా పార్టీలో చేరటానికి ముందుకు వచ్చారు. డ్వాక్రా మహిళలు ఉన్నారు ఇక్కడ. మీ అందరికీ తెలుసు, నిన్న మొన్నటి వరకు గ్రూపులు తీసుకున్నటువంటి లోను 2 లక్షల రూపాయలు ఉంటే ప్రతి ఒక్కరికి బహుశా ఆ గ్రూప్లో ఉన్నటువంటి 10 మంది మహిళలకి 20 వేలు వచ్చేవి. కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారు అదే లోన్ ఏదైతే ఉందో దాన్ని 20 లక్షలకి పెంచి ఇవాళ గ్రూప్లో ఉన్నటువంటి ప్రతి మహిళకి 2 లక్షలు అందుకునే విధంగా వారు దారిని సుగమం చేయడం జరిగింది. లక్పతి దీదీ అని అంటే లక్షాధిపతురాల్ని చేయాలి అనేటువంటి లక్ష్యంతో మహిళల్ని వారు అనేక కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. దానిలో జెమ్ పోర్టల్ అని కూడా ఉన్నది. అంటే ఇప్పుడు డ్వాక్రా సంఘాల్లో ఉన్నటువంటి మహిళలు నైపుణ్యాభివృద్ధి స్కిల్ డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టి వారు ఆ రకమైనటువంటి ట్రైనింగ్ తీసుకుని వారు ఈ 2 లక్షలు ఏవైతే వారికి వస్తుందో ఈ లోన్ మాధ్యమంగా దాన్ని మూలధనంగా వారు దాన్ని వెచ్చిస్తూ వారంతట వారు ఏమన్నా ఒక చిన్న పరిశ్రమ కనుక పెట్టుకున్నట్లయితే వారు ఉత్పత్తి చేసేటువంటి ఉత్పత్తుల్ని ఈ జెమ్ పోర్టల్లో పెట్టి దాని మాధ్యమంగా ఇవాళ దేశవ్యాప్తంగా అమ్ముకునేటువంటి వెసులుబాటు నరేంద్ర మోడీ గారు కల్పించారు మహిళలకి. సత్యసాయి జిల్లా